నల్గొండ జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తన సొంత జిల్లాలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ తీన్మార్ మల్లన్నపై బీసీ మహిళలు తిరగబడ్డ సంఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో చోటు చేసుకుంది. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామానికి వస్తున్న మల్లన్నను బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు, యువత అడ్డుకొని గ్రామం నుండి తరిమి కొట్టారు. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం కులాల మధ్య, ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల జరిగిన సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ ప్రచార నేపథ్యంలో పరామర్శకు వెళ్లిన మల్లన్నను మహిళలు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ సర్పంచ్ స్థానం బీసీలకు రిజర్వ్ అయింది. ఆ స్థానానికి అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే నామినేషన్ వేయడానికి ప్రయత్నించిన మహిళా అభ్యర్థి మామిడి నాగమ్మ భర్త మామిడి యాదగిరిని కిడ్నాప్ చేశారనే ప్రచారం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. చివరకు నాగమ్మ నామినేషన్ వేయడంతో యాదగిరిని విడిచిపెట్టారని ప్రచారం జరిగింది. ఈ కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలోనే యాదగిరిని పరామర్శించేందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎల్లమ్మగూడెం వచ్చారు. మల్లన్న రాకను నిరసిస్తూ ఎల్లమ్మగూడెం గ్రామస్తులు నిరసన తెలిపారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ మల్లన్న పర్యటనను అడ్డుకున్నారు. కిడ్నాప్ వ్యవహారం కంటే ముందు నుంచి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నిత్యం ఇష్టమొచ్చినట్టుగా విమర్శలు చేస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తున్న తీన్మార్ మల్లన్నపై ఎల్లమ్మగూడెం బీసీ మహిళలు, యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరి పరామర్శ పేరుతో మల్లన్న గ్రామంలోకి రాగానే బీసీ మహిళలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అనవసరంగా మా మధ్య తగాదాలు పెడుతున్నావు, లేనిపోని విభేదాలు కలిగిస్తున్నావు అంటూ మల్లన్నను ఘోరావ్ చేశారు. ఆయన తీరును తీవ్రంగా ఖండించిన మహిళలు వెంటనే ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరిస్తూ గ్రామంలోకి రాకుండా అడ్డుకొని తరిమి కొట్టారు. తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా కేవలం మహిళలు మాత్రమే కాక స్థానిక బీసీ యువత కూడా నిరసనలో పాల్గొన్నారు. బీసీ మహిళలు, యువత కలిసి మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మల్లన్న తన స్వార్థ ప్రయోజనాల కోసం కులాల మధ్య కొట్లాట పెడుతున్నారు. కులాలకు అతీతంగా గ్రామ ప్రజల ఐకమత్యాన్ని దెబ్బతీయవద్దు అంటూ నినాదాలు చేశారు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అయ్యుండి అదే సామాజిక వర్గ ప్రజల మధ్య, రాజకీయ వర్గాల మధ్య అనవసర చిచ్చు పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ నిరసన కారణంగా గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ వేదికగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేస్తున్న నిరంతర తీవ్ర విమర్శలే ఆయన పర్యటనను అడ్డుకోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. విమర్శల కారణంగానే ఆయన అనవసరంగా తమ రాజకీయ వ్యవహారాల్లోకి జోక్యం చేసుకుంటూ తమ వర్గం మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని బీసీ మహిళలు, యువత ఆరోపించారు. స్థానిక అంశాలకు మించి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో కులాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించింది.